గ్రీన్ ఎనర్జీకి గ్లోబల్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ నిలవబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటుగా పాల్గొన్న ఆయన ఈ సందర్భంలో అనేక కీలక అంశాలపై, భవిష్యత్తు లక్ష్యాలపై ప్రస్తావించారు. ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ నేడొక అత్యుత్తమ విజయం సాధించింది. 2024 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానాన్ని ప్రారంభించినప్పుడు ఏపీని దేశ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తీర్చిదిద్దాలనే స్పష్టమైన సంకల్పాన్ని వెల్లడించాం. ఇప్పుడు కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ చేపడుతున్న 1.5 MTPA సామర్థ్యపు గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ఏర్పాటు పనులు ప్రారంభించడం కీలక మైలురాయిగా నిలవనుంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రపంచపు విశ్వసనీయ గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా అవతరించే అత్యున్నత చరితను లిఖించింది. $10 బిలియన్ విలువైన ఈ సమగ్ర పెట్టుబడి ప్రాజెక్టు 7.5 గిగావాట్ల సౌర, పవన విద్యుత్ సామర్థ్యం, 1 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో విద్యుత్ కేంద్రం ఉన్నాయి. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు కావడం మన ఎండ్ టు ఎండ్ స్వచ్ఛ ఇంధన ఎకోసిస్టమ్ బలాన్ని స్పష్టంగా చూపిస్తోంది. కాకినాడలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమోనియా జర్మనీతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతవుతుంది. ఈ తరహాలో ఇది ప్రపంచంలోనే తొలి ప్రాజెక్టు. ఈ చారిత్రాత్మక ప్రాజెక్టు ఏర్పాటు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి పాల్గొనటం చారిత్రాత్మక సందర్భం. భవిష్యత్తు ఇంధన అవసరాల కోసం ప్రపంచం మరింత స్వచ్ఛ, స్థిరమైన ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్న సమయంలో గ్రీన్ అమోనియా మెరుగైన ప్రత్యామ్నాయాలలో ఒకటి. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ కీలక ముందడుగు వేయడం గర్వంగా ఉంది. కాకినాడ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు కేంద్రంగా మారనుంది. ఇది క్లీన్ ఎనర్జీ రంగంలో దేశం నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు, కర్బన ఉద్గారాల తగ్గింపునకు, ప్రపంచ దేశాల ప్రయత్నాలకు ఎంతగానో దోహదపడుతోంది. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ పెడుతున్న ఈ భారీ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు, క్లీన్ ఎనర్జీ, పర్యావరణ వ్యవస్థపై పెట్టుబడిదారుల బలమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. క్లీన్ ఎనర్జీ దిశగా సాగే ఈ ప్రస్థానంలో మాతో కలిసి నడవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.